హైందవ ఆధ్యాత్మిక మూలాలలో ఎన్నెన్నో మార్మికమైన విశేషాలు, సైంటిఫిక్ ఉపయోగాలు ఉంటాయి. కర్పూరాన్ని వెలిగించి కళ్ళకు అద్దుకోవడం సంగతి అలా ఉంచి, కర్పూరాన్ని వెలిగించకుండా అలాగే ఉంచినా కూడా ఎన్నో లాభాలు ఉన్నాయంటున్నారు పండితులు. అలా వెలిగించకుండా ఇంట్లో ఉంచిన కర్పూరం వల్ల ఇంట్లోని కొన్ని వాస్తు దోషాలను కూడా తొలగించుకోవచ్చని వాస్తుశాస్త్ర నిపుణులు అంటున్నారు. ఇది కాక కర్పూరానికి ఉన్న రహస్య శక్తి తంత్ర శాస్త్రం కూడా కొన్ని అంశాలు చెబుతోంది. హిందూ పురాణాల ప్రకారం వాస్తు శాస్త్రానికి చాలా ప్రాముఖ్యత ఉంది. కోట్ల రూపాయలు ఖర్చు చేసి ఇంద్రభవనం లాంటి ఇల్లు కట్టినా అది వాస్తు ప్రకారం లేకపోతే చాలా కష్టాలు వస్తాయని వాస్తు శాస్త్రం నానుడి. అయితే వాస్తు ప్రకారం నిర్మించని ఇంట్లో ఉండేవారి జీవితంలో కూడా అనుకోని కష్టాలు వస్తుంటాయని, వారు ఎంత కష్టపడినా జీవితంలో పైకి ఎదగరని, అనేక రకాల ఇబ్బందులు పడాల్సి వస్తుందని పండితులు చెప్తుంటారు. కొందరు కొన్ని నియమాలు వదిలేసి తమకు నచ్చినట్టుగా అధునాతన డిజైన్లతో ఇండ్లు కట్టుకుంటారు. తర్వాత ఆ ఇంట్లో నెగిటివ్ ఎనర్జీ రావడంతో అష్టకష్టాలు పడుతుంటారు. కోట్లు పెట్టి కట్టుకున్న కలల సౌధం తమ భవిష్యత్తుకు అడ్డంకిగా మారిందని తెలిసినా, జీవితంలో ఏ పని చేసినా కలిసిరాక ఇబ్బందులు పడుతున్నామని తెలిసినా వాస్తు దోషం ఉందని పండితులు చెప్పినప్పుడు ఇక ఆ ఇంటిని కూలగొట్టలేరు. అలాగని ఆ ఇంటిని విడిచిపెట్టి వెళ్లలేరు. అటువంటి వాళ్ల కోసమే సనాతన ధర్మంలో చాలా రెమెడీస్ ఉన్నాయి. అందులో ముఖ్యమైనది, చాలా తక్కువ ఖర్చుతో కూడుకున్నదే కర్పూరంతో చేసే రెమెడీ. ఈ రెమెడీ పాటిస్తే ఇంట్లో ఎంతటి భయంకర వాస్తు దోషాలు ఉన్నా మెల్లగా పలాయనం చిత్తగిస్తాయని పండితులు చెప్తున్నారు. అంతేకాదు, మీరు ఈ చిన్న రెమెడీ కనుక క్రమం తప్పకుండా పాటిస్తుంటే మీ జీవితం నుంచి నెగిటివ్ ఎనర్జీ తగ్గవచ్చు అంటున్నారు. తద్వారా జీవితంలో ఆనందం, సంతోషాన్ని తిరిగి పొందవచ్చని జ్యోతిష్య శాస్త్ర నిపుణులు చెప్తున్నారు. ఏ ఇంట్లో అయితే వాస్తు దోషం ఉందో తెలుసుకోవడానికి ఇంట్లో 2 మూలలలో కర్పూరం ముక్కలు ఉంచాలట. అవి వెలిగించకుండా అలాగే ఉంచటం వల్ల అవి మెల్లగా కరిగిపోతాయట. అలా కర్పూరం ముక్కలు రెగ్యులర్గా పెడుతూ ఉంటే అవి రెగ్యులర్గా కరిగిపోతుంటే నెమ్మదిగా ఇంట్లో ఉన్న వాస్తు దోషాలు తొలగిపోతాయట. అదీ కాకుండా ఆ ఇంట్లో ఉన్న నెగిటివ్ ఎనర్జీ కూడా కర్పూరంలా కరిగిపోతుందట. అదేవిధంగా ఇంటి ప్రధాన గుమ్మం దగ్గర కూడా కర్పూరం ముక్కలను ఉంచటం ద్వారా ఇంట్లోకి ప్రతికూల శక్తులు ప్రవేశించకుండా కర్పూరం నిరోధిస్తుందట. ఇంట్లో పాజిటివ్ ఎనర్జీని పెంచడంతో పాటు ఆ ఇంట్లో ఉంటున్న వారి జీవితంలో కూడా గొప్ప పురోభివృద్ధికి కర్పూరం బాటలు వేస్తుందట. అలాగే ఆర్థిక ఇబ్బందులతో సతమతమవుతున్న వారు కూడా కర్పూరాన్ని ఉపయోగించి తమ ఆర్థిక కష్టాలను దూరం చేసుకోవచ్చని తంత్రశాస్త్ర నిపుణులు చెప్తున్నారు. వాస్తు కోసమే కాకుండా కర్పూరాన్ని అద్భుతమైన రూమ్ ఫ్రెషనర్గా కూడా ఉపయోగించవచ్చని ఆధునిక సైంటిస్టులు తెలియజేస్తున్నారు. కర్పూరాన్ని పొడిగా చేసి దానికి లావెండర్ ఆయిల్ కలిపి రూమ్లో స్ప్రే చేసుకోవచ్చంటున్నారు. అలాగే కర్పూరం పొడిని నీటితో కలిపి ఫ్లోర్లను శుభ్రం చేయటం వల్ల సానుకూల వాతావరణం ఏర్పడుతుందట.